సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. డార్లింగ్ ప్రభాస్ బాహుబలుడిగా పెద్ద సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం సాహో అంటున్నాడు. అయితే అతడి సరసన నటించే కథానాయిక ఎవరన్నది ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఓవైపు షూటింగ్ కోసం ముంబై వెళ్తున్నా ఇంకా డార్లింగ్ ఆ గుట్టు విప్పడేంటి? ప్రభాస్ కథానాయకుడుగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో చిత్రంలో కథానాయిక ఎవరు అన్నదానికి ఇంతవరకు యూనిట్ నుంచి సమాధానం లేదు. అసలు ఇంతకీ ఆ ఛాన్స్ అందుకుంటున్న లక్కీ లేడీ ఎవరు? రెగ్యులర్ చిత్రీకరణకు రెడీ అయిపోతున్న కథానాయికపై క్లారిటీ ఇవ్వరేం? ఇదివరకు ప్రభాస్ సరసన నటించే భామలు అంటూ పలువురు బాలీవుడ్ నాయికల పేర్లు వినిపించాయి. ఆలియా భట్, దిశా పటాని, ప్రియాంక చోప్రా, శ్రద్ధా కపూర్ వంటి బాలీవుడ్ నాయికల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. చివరికి ఆ భామలెవరూ ఫైనల్ కాలేదని తెలుస్తోంది. ప్రభాస్ తరపున ఓ తెలుగు కథానాయిక నటిస్తోంది అంటూ మీడియాలు ఊదరగొట్టేస్తున్నాయి. అది అనుష్క అయి ఉండొచ్చు అంటూ కొంత భజన సాగుతోంది. ఏదేమైనా ఒకవేళ అనుష్క ఈ చిత్రంలో నటిస్తే చెప్పడానికి డార్లింగ్ కు ఎందుకంత మొహమాటం? ఆ మాట అతడి నోటి నుంచి వస్తే బాగుంటుంది కదా అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే డార్లింగ్, ప్రభాస్ అండ్ టీమ్ ఈ సస్పెన్స్ మెయింటైన్ చేయడానికి కారణం ఏంటి అని ఆరా తీస్తే అసలు సంగతి తెలిసిందే. ప్రభాస్, అనుష్క జంటపై ఇటీవల కాలంలో పలు రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాహుబలి సిరీస్ కోసం ఏకంగా ఈ జోడీ 5 ఏళ్ల పాటు కలిసి పనిచేశారు. కలిసే యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. అంతా కలిసే. ఇదివరకే బిల్లా నుంచి ఆ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది. అప్పటి నుంచి ఆ ఇద్దరి మధ్య ఏదో ఉందని మాట్లాడుకున్నారు. కానీ బాహుబలి కోసం సుదీర్ఘ షెడ్యూళ్లలో పనిచేశాక ఆ ఇద్దరి మధ్య బంధం మరింత దృఢపడిందన్న వార్తలు వచ్చాయి. దీనిపై మీడియా ఒకటే ఊదరగొట్టేసింది కూడా. మీడియాపై స్వీటీ అలక పానుపు ఎక్కడం అప్పట్లో చర్చకొచ్చింది. కట్ చేస్తే మళ్లీ ఇంతకాలానికి మరోసారి ఆ ఇద్దరి అనుబంధంపై మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ జోడీ ఒకరినొకరు వీడి ఉండలేకపోతున్నారు, ప్రేమలో మునిగి ఉన్నారు, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పుకార్లు షికారు చేశాయి. దీనిపై ప్రభాస్ ఇంతవరకు స్పందించలేదు. కానీ అనుష్క ఇలాంటి రూమర్లకు ఆస్కారం ఇస్తున్న తన వ్యక్తిగత స్టాఫ్ను ప్రక్షాళన చేశారని చెప్పుకున్నారు. అయితే అదంతా గతః. ప్రస్తుతం స్వీటీకి ప్రభాస్ ఛాన్స్ ఇచ్చినట్టా లేదా అన్నది సస్పెన్స్. సాహో షూటింగ్ ముంబై, దుబాయ్ లాంటి లగ్జరీ లొకేషన్స్ లో జరగనుంది. డార్లింగ్ ప్రభాస్ పై ఇదివరకే పలువురు కథానాయికలతో ఎఫ్ఐఆర్లు అంటగడుతూ వార్తలొచ్చాయి. అప్పుడు కూడా గుట్టు చప్పుడు కాకుండానే పనులు చెక్కబెట్టాడు. దీనిపై పెద్దంతగా స్పందించలేదు. అతడికి ఇంట్లో పెళ్లి సంబంధాలు వెతికే సన్నివేశం ఉంది కాబట్టి దీనిపై సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. అయితే స్వీటీ అలా కాదు. తనపై వస్తున్న వార్తలకు బాధపడుతోంది. తనలోని అసహనాన్ని వ్యక్తం చేస్తూనే ఉంది. చివరికి సాహో సినిమాకి స్వీటీనే ఎంపిక చేసుకున్నా చివరికి షూటింగ్ కు వెళ్లే ముందు వరకు కూడా దాచేసే పరిస్థితి వచ్చిందని ముచ్చటించుకుంటున్నారు. ఏదేమైనా అధికారికంగా చిత్ర యూనిట్ నుంచే కథానాయికను ఫైనల్ చేస్తూ వార్త రావాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.